గురుగారు, కృత త్రేత ద్వాపర యుగంలో కులమతాల ప్రస్తావనే అసలు లేదు. కానీ కలియుగంలో ఈ కులమతాలకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఏర్పడింది? మతము అనబడేటువంటిది మతిజనితో మతం అని చెప్పబడింది. ఒకానొక మనిషి ఆలోచన నుండి పుట్టినటువంటి సిద్ధాంతమును మతము అని అంటున్నాం. కృతయుగంలో ధర్మం 4 పాదాల ప్రవర్తించింది. ఆ కారణం చేత ప్రత్యేకమైనటువంటి మతం ఉండేటువంటి అవకాశం లేదు. మొత్తం అంతా ధార్మికమైనటువంటి మతమే నడిచింది. త్రేతాయుగం వచ్చేటప్పటికీ ధర్మం 3 పాదాలతోనే ఉన్నది అని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఒక్క పాదం ఏమైపోయింది అంటే అధర్మంగా మారింది. అంతేగాని ఒక పాదం విరిగిపోయి 3 పాదాలే మిగలలేదు. అధర్మంగా మారింది 4వ పాదం. అప్పుడు కూడా మతం ఉన్నది. త్రేతాయుగంలో కూడా మతం ఉన్నది. అనేక మతాలు ఉన్నాయి. రావణాసురుని మతం వేరు. మతిజనితో మతం కదా. మనిషి యొక్క ఆలోచన నుండి పుట్టినటువంటి సిద్ధాంతమే మతం. ఒక్కొక్కరు వారి వారి సిద్ధాంతాన్ని లోకంలో వాళ్లకు తెలిసిన వాళ్ళకి చెబుతూ ఉంటారు. ఆ సిద్ధాంతం కనుక వాళ్లకు నచ్చినట్టయితే దాన్ని అనుసరిస్తారు. ఆ అనుసరించినటువంటి వాళ్ళు ఆ మతస్థులు అని లోకంలో చెబుతూ ఉంటారు. ఆ అనుసరించే వాళ్ళు ఈ మతాన్ని గురించి, ఈ సిద్ధాంతాన్ని గురించి ఎవరు చెప్పారో ఆ చెప్పిన వాళ్ళనే భగవంతుడుగా భావించి పూజిస్తూ ఉంటారు. ఈ విధంగా మతములు ఏర్పడినాయి. త్రేతాయుగంలో కూడా చార్వాక మతం ఉన్నది, నాస్తిక మతం ఉన్నది. జాబాలి అనబడేటువంటి ఋషీశ్వరుడు రామచంద్ర ప్రభువుని తిరిగి మరల అయోధ్యకు తీసుకురావటం కోసం భరతునితో రామచంద్రుని వద్దకు చిత్రకూటాశ్రమానికి వెళ్ళినప్పుడు, నీవు ఎవరికి మాట ఇచ్చావో, కైకకు ఎవరు మాట ఇచ్చారో వాళ్ళు వెళ్ళిపోయారు. దశరథుడు లేడిప్పుడు కనుక నిన్ను అడిగేవారెవ్వరూ లేరు. నువ్వు ఎందుకు అరణ్యాల్లో ఉండాలయ్యా, నా మాట విని వచ్చేయవయ్యా అని జాబాలి ఉపదేశం చేయటానికి నాస్తిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. జాబాలి రామాయణంలో, వాల్మీకి రామాయణంలోనే. కనుక మతములు అప్పుడూ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, లేకపోవడం అనేది లేదు. కాకపోతే అప్పటి మతాలు ఎదుటి మతాన్ని గౌరవించేవి, తమ మతాన్ని గౌరవించుకునేవి. ఇప్పుడు లోకంలో ఈ కలి ప్రభావం చేత ఉన్న మతములు తమ మతము తప్ప అన్య మతములు సరి అయినవి కావు అని చెప్పుకుంటున్నాయి. విధానంలో తేడా వచ్చింది కానీ మతములు లేకపోవటం అనేది లేదు.